ఈరోజు గణేష్ మాస్టర్ మన సీనియర్ మాస్టర్ ఇప్పటికే జాయిన్ అయినారు కాబట్టి ఆయనకు సార్ స్వాగతం పలుకుదాం. స్వాగతం సార్. మీకు నమస్కారం సార్. వెల్కమ్. వెల్కమ్ సార్. నా వాయిస్ వినిపిస్తుందండి? నా వాయిస్ వాయిస్ ఇస్ క్లియర్ సార్. వాయిస్ ఇస్ క్లియర్. ఎస్ సార్. సో గణేష్ మాస్టర్ గురించి అంటే గణేష్ మాస్టర్ సీనియర్ మాస్టర్ మన పిఎస్ఎస్ఎంలో సార్తో పాటు పత్రి సార్తో పాటు ఎన్నో సంవత్సరాలు ఆయనతో పాటు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేశారు. సార్ వచ్చేసి చెప్పాలంటే ఆయన ఎంతో ఈ సంగీత సాధన కూడా బాగా చేశారు. సంగీతంలో కూడా నిష్ణాతులు. సో మన పిఎస్ఎస్ఎంలో యొక్క మన యొక్క ఆస్థాన సంగీత విద్వాంసులుగా పేరు పొందారు సార్ కూడా. సో దాంతోపాటు అంటే ఎన్నో ఆధ్యాత్మిక వర్క్షాప్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ అంటే ఎక్కువగా ఆఫ్లైన్. తర్వాత హిమాలయాకి ఎంతో మందిని హిమాలయాల్లో ఉన్నటువంటి అద్భుత క్షేత్రాలను కూడా అక్కడ తీసుకెళ్లి అక్కడ కూడా ధ్యానం చేపిస్తూ సో ఆ విధంగా అద్భుతమైన సేవలు మన యొక్క పిఎస్ఎస్ఎంలో అందిస్తున్నారు. ఈరోజు సార్ మనం సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. ఓవర్ టు యు సార్. ఎస్. అందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. మరి ఒక మహా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గురువు, అలాగే కవి, ఆంధ్రుల ఆరాధ్య దైవం అంటారు శ్రీ వేమన్ గారు. మరి వారు ప్రతి మనిషి యొక్క ఈ ప్రపంచంలో మానవ జీవన వికాసానికి సంబంధించి, మానవ జీవన సఫలతకు సంబంధించి ఎంతో అద్భుతంగా, అతి సూత్రప్రాయంగా చక్కటి వేమన శతకాన్ని మన అందరికీ అందించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎందరో మహానుభావులు, ఎందరో గురువులు రకరకాల పద్ధతుల్లో ఎంతో విజ్ఞానం మనకు అందించారు. ఎవరు ఏ పద్ధతులు అందించినప్పటికీ కూడాను చేరేది ఒకటే గమ్యం, ఉన్నది ఒకటే సత్యం. సత్యం రకరకాలుగా లేదు, సత్యం ఉన్నది ఒక్కటే సత్యము. ఆ సత్యాన్ని చేరుకోవడానికి రకరకాల మార్గాలు, రకరకాల పద్ధతుల ద్వారా మహానుభావులు మనకు అందించారు. మరి అలాంటి ఎందరో మహానుభావులు మనకు పరిచయం చేసినటువంటి మన గురువర్యులు శ్రీ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈరోజు. శ్రీ గురుభ్యో నమః. మరి ఎందరో గురువుల్ని మనకు పరిచయం చేసి మనల్ని కూడా గురువులుగా తయారు చేసిన ఒక మహా గురువుతో మన సంగతి చేసాం. మరి ఈరోజు చక్కగా సజ్జన సాంగత్యం ఈ సమయంలో మనందరం కలిసే భాగ్యం మనకి మాధర్ ఫౌండేషన్ వారు మనకు కల్పించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి వేమన్ గారు అందించిన ఆ జ్ఞాన గులికలు ఆ వేమన శతకం ద్వారా అమృతము పెద్ద అక్కర్లేదండి, పీపాలు అక్కర్లేదు. ఒక చిన్న బొట్టు అయినా చాలు అమృతం. ఒక చిన్న బొట్టు ఉంటే చాలు ఆ అమృతం మనల్ని చిరంజీవత్వం వైపు తీసుకెళ్తుంది. అలాంటి అమృత భాండాగారమే వేమన శతకాలు. మానవ జీవన సఫలతకి సోపానాలు వేమన శతకం అంటే. ఎందుకంటే పుట్టిన ప్రతి చైతన్యం, కాన్షియస్నెస్ లేదా ఆత్మ పదార్థం ఏమైనానండి చాలా పరిశుద్ధంగా మానవ దేహాన్ని ధరిస్తుందట, చాలా పరిశుద్ధంగా. అందుకే చూడండి, మానవ దేహాన్ని ధరించిన తర్వాత ఊహ తెలిసిన తర్వాత అంటారు చాలా మంది పిల్లలు, చాలా మంది ఊహ తెలిసిన దగ్గర నుంచి అంటారు. అంటే ఏంటి? సమాచారాన్ని పోగు చేసుకునే కేంద్రం ఏదైతే యాక్టివేట్ అవుతుందో అప్పటి నుంచే వాడు గ్రహించగలుగుతాడు, ఆ శిశువు దేహం ధరించిన తర్వాత. మరి అలాంటి దేహదారి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు, ఒక 3, 4, 5 సంవత్సరాల వరకు చాలా పరిశుభ్రంగా ఉంటాడు. అందుకనే చిన్న చిన్న పిల్లల్ని చూసినప్పుడు మనకు చాలా ఆనందం వేస్తుంటుంది. ఎవరి పిల్లలైనా సరే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు చూస్తే. చాలా ఒక ఫీల్ వస్తుంది, అది ఎవరి పిల్లలైనా సరే. ఎందుకంటే అది పరిశుద్ధంగా ఉంది వాళ్ళ లోపల ఉన్న చైతన్యము. తర్వాత వాడు ఊహ తెలిసిందంటే మైండ్ ఎప్పుడైతే విచ్చుకుందో, అది యాక్టివేట్ అయిందో మానసిక కేంద్రం, చుట్టూ ఉన్న అన్నిటినీ పోగు చేసుకుంటూ ఉంటుంది అనమాట. అది పోగు చేసుకుంటూ ఏమవుతుంది? ఆ శుద్ధంగా ఉన్నటువంటి ఆ చైతన్యం అపరిశుభ్రం అవుతుంది. ఆ అపరిశుభ్రంగా అవుతూ అది పెరిగిపోతుంది మొత్తం టోటల్ అంతా కూడా. అది ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేదు, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భావిస్తుంది అనమాట. దాన్ని ఏమన్నాడు? మాయ అన్నారు మహనీయులు. అలాంటి మాయలో మనం కొట్టుకుంటూ మన జీవితాన్ని పూర్తిగా ఏమాత్రం జీవించకుండా, సఫలత వైపు వెళ్లకుండా జీవితాన్ని అక్కడక్కడే ఆవిరి చేసుకుంటూ ఉంటాం. అందుకని మళ్ళీ వస్తూ ఉంటాం. ఎవరైతే పుట్టిన జీవుడు తన జీవితాన్ని సఫలత చేసుకోలేడో
వాడు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. ఈ దేహంలో ఉండి మళ్ళీ చివరి దశలో ఆ పరిశుద్ధంగా ఏదైతే చైతన్యం బయటకు వెళుతుందో అప్పుడు మళ్ళీ రాడు వాడు. దాన్ని ఆ ఆత్మని పరిశుభ్రం చేసుకుంటూ ఆత్మతో కలిసి ఉండే దాన్ని ఆత్మజ్ఞానం అన్నారు. అంటే సిద్ధి పురుషుడు అవుతాడు. ఒకనొక పురుషుడు సిద్ధ పురుషుడు ఇక్కడి నుంచి వెళ్తేనే మళ్ళీ వాడికి జన్మ లేదు అని అన్నారు మహానుభావులు. మరి సిద్ధి ఎలా వస్తుంది? శుద్ధి ఉండాలి. శుద్ధి లేకుండా సిద్ధి రాదు. మరి అలాంటి సిద్ధి రావడానికి ఆయన ఎంత గొప్పగా చెప్పాడో మొట్టమొదటి ఒక చిన్న పోయం మనం తెలుసుకుందాం. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా అన్నాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండ శుద్ధి లేని పాకమేలా. పాకం పట్టాలంటే బాండం శుద్ధంగా ఉండాలి. ఈ మనసులోకి, ఈ పురిలోకి ఏదైనా ఒక చక్కటి విషయాన్ని మనం ఎక్కించాలంటే ఇది ఖాళీగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. మరి ఆత్మశుద్ధి ఎలా వస్తుంది? ఆత్మశుద్ధి లేకుండా సిద్ధి రాదన్నారు కదా. మరి ఎలా ఇది పరిశుభ్రం అవుతుందో మళ్ళీ ఆయన ఎంతో అద్భుతంగా చెప్పారు. ఏదైనా సరే ఈ భూమండలంలో ఏదైనా ఒక మనిషి విద్య నేర్చుకోవాలంటే దానికి ఒక గురువు కావాలి. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎవరు గురువు లేరు, గురుయే గురువు అన్నారు మహానుభావులు. అంటే చూడండి, మన దగ్గర ఒక ఒక పెట్టి ఉంది అనుకోండి, ఆ పెట్టి నిండా అపారమైన సంపద ఉంది. ఆ సంపద మనకు రావాలంటే దాంట్లో అది తాళం వేసి ఉంది అనుకోండి, ఆ తాళం తీయడానికి తాళం చెవి కావాలి కదా. తాళం చెవి లేకపోతే అది మనం ఎప్పటికీ ఓపెన్ చేయాలి. ఉంది మన దగ్గర చాలా నిధి ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలంటే అది ఓపెన్ చేయాలి, తెరవాలి, లోపల తీయాలి. దాన్ని ఆ తెరుచుకునే ఆ కీ కావాలి. ఆ తెరుచుకునే కీ మనకి యుగాలుగా మహనీయులు అందిస్తారు. దాని పేరే యోగం, దాని పేరే ధ్యానం. దీన్ని ఏమన్నాడు వేమన గారు? గురుడి శిక్ష లేక గురుతిట్లు కలుగును అన్నాడు. ప్రతివాడు ఒక గుర్తుతోనే వస్తాడు ఇక్కడికి. ఈ భూమండలంలో ఏం చెయ్యాలో, ఏం చేసి మనిషి తన యొక్క జీవితాన్ని సఫలం చేసుకోవాలో గురి తిరిగి వస్తాడంట తల్లి గర్భంలోకి. వచ్చిన తర్వాత బయటకు పడిన తర్వాత ఆ తల్లి పేరు కట్ చేసిన తర్వాత గుడ్డు దగ్గర పేరు కట్ చేయగానే వాడు పూర్వజ్ఞానం మర్చిపోతాడంట. ఆ పూర్వజ్ఞానం అంతా మర్చిపోయి వేరే ఏదైతే నమ్ముతాడో, ఏదైతే విషయాలు తీసుకుంటాడో, సేకరిస్తాడో, ఏదైతే వాడు పెరిగిన విధానం ఉంటుందో ఆ విధంగానే అందులో మునిగిపోయి పూర్తిగా ఆ మాయ వలయంలో చుట్టుకుపోయి అసలు విషయాన్ని, యథార్థ జ్ఞానాన్ని మర్చిపోతాడు. ఆ యథార్థ జ్ఞానాన్ని గుర్తు చేయడానికి ఒక కీ కావాలి. ఆ కీ పేరే యోగం. ఆ కీ ఎవరిస్తాడు? ఆ కీ ఉందని ఎవరు తెలియజేస్తాడు? గురువు. అందుకని ఏమన్నారంటే ఆయన, గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగును అన్నాడు యోగి వేమన. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగును, అజునకైనా వాని అబ్బకైనా అన్నాడు. గురిని శిక్ష లేక గురుతేట్లు కలుగును, అజునకైనా వాని అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపెట్లు ఊడును, విశ్వదాభిరామ వినురవేమా. తాళపు చేయలేకపోతే ఎలా అయితే ఆ నిధి తాలూకా తాళాన్ని మనం తెరవలేమో, మన యొక్క హృదయపు ద్వారాలు తెరుచుకోవడానికి ఆ కీ ఏదైతే ఉందో ఆ కీ పేరే యోగము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ కీ ద్వారానే నీ యొక్క ఆల్రెడీ అలుముకున్నటువంటి ఆ చీడలు పీడలన్నింటినీ మనం కరిగించుకోవడానికి, తొలగించుకోవడానికి చక్కటి మార్గం ధ్యానం. ఆత్మశుద్ధి కావడానికి ఉన్నటువంటి చక్కటి మార్గం ధ్యానం. ఆ యోగాన్ని ఎలా చేయాలో కూడా అద్భుతంగా చెప్పారు ఆయన. ఎలా చేయాలో మనకి చాలా అద్భుతంగా వివరించారు యోగి వేమన్ గారు. రకరకాలుగా అన్ని శాస్త్రాలు ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, వేదాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, జగద్గురు రాజశంకరాచార్య గారు చెప్పారు, ఎంతోమంది మహనీయులు చెప్పారు. కానీ ఈయన అతి సూత్రంగా పామరుడు సైతం అర్థమయ్యే రీతిలో చాలా సూత్రప్రాయంగా మనకు అందించారు వేమన గారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలో ఉన్న మర్మంబు ఎరుగలేరు, ముక్కులోన గాలి ముక్తికి మరిదారి అన్నాడు. నువ్వు విడుదల అవ్వడానికి, ఆల్రెడీ నేను ఏదైతే పట్టుకున్నదో ఆ మాయ నుంచి నువ్వు బయటకు రావడానికి, బయటపడడానికి ఏమిటయ్యా నీకు మార్గం అంటే గాలి అన్నాడు. ఏ గాలి? ముక్కులోన గాలి అన్నాడు. కాయపుటూరులో గని ఉందన్నాడు అన్నమయ్య. అంటే ఎవరు చెప్పినా చెప్పే ఆ పదం, ఆ వర్డ్స్ వేరే అయి ఉండొచ్చు కానీ సత్యం ఒక్కటే. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలో ఉన్న మర్మంబు ఎరుగలేరు అన్నాడు.
ఎందుకంటే ప్రతి మనిషి పుట్టుకి కారణం శ్వాస. పుట్టగానే ఫస్ట్ తీసుకునేది వాడు ఏమిటంటే, ప్రతి జీవుడు ఈ దేహంలో ఉండి ఫస్ట్ శ్వాస. అందుకే పుట్టినవాడు ఏడవకపోతే డాక్టర్లు ఆ పిల్లవాడిని ఏం చేస్తారంటే గుంజుతారు, గట్టిగా గుంజేస్తారు, లేదా శీర్షాసనం వేయిస్తారు, లేదా గిల్లేస్తారు. ఎందుకంటే గట్టిగా ఏడితే కానీ ఆ శ్వాస తీసుకునే ఆ అవయవాలని ఎక్స్ప్లెయిన్ కావట. ఎక్స్ప్లెయిన్ కావడానికి, ఆ శ్వాస తీసుకోవడానికి కావాల్సిన అవయవాలు ఎక్స్ప్లెయిన్ కావడం ఏడవాలి. వాడు బాగా బిగ్గరగా ఎంత బాగా ఏడిస్తే అంత మంచిది. ఆ శ్వాస తీసుకుంటాడు. మళ్ళీ ఈ జీవుడు ఈ దేహాన్ని ఇడిచిపెట్టినప్పుడు శ్వాస ఇడిచిపెడతాడు. ఒకసారి ఇడిచిపెట్టిన తర్వాత తీసుకోవాలనుకోండి, ఈ దేహం పనికిరాదు. అంటే పుట్టుకకి చావుకి చాలా ప్రయారిటీ శ్వాస, మెయిన్ శ్వాస. అలాంటి శ్వాసని మనిషి అసలు ఉందనే విషయం కూడా తెలియదు, ఏదో నడిచేస్తుంది అంతే జీవితం. ఊరికే అలవాటుగా జీవించేస్తున్నాం తప్ప ఏమాత్రం ఇది ఒక శ్వాస అనేది ఒకటి ఉంది, అది మనం నడిపిస్తుంది, దాని ఆధారంగానే మన ప్రాణం ఇక్కడ నిలుస్తుంది అనే విషయం తెలిసినప్పుడు కూడా మర్చిపోయి ఉంటాడు ఆ జీవుడు. ఒక అలవాట్లో పడిపోయి, ఈ జీవితపు ఈ పరుగులాట్లో పడిపోయి అసలు మర్చిపోతారు. అసలు అంతే అందుకే పూజారులు మన గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తు చేస్తారు మనకి. గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కాసంత ముక్కు పట్టుకోవయ్యా అంటారు. కాస్త ముక్కు పెట్టుకొని నువ్వు మమ అనుకో అంటాడు. అంటే నేను అనేది శ్వాసకు శ్వాస ఆధారం, శ్వాస ద్వారానే నేను దగ్గర చేరుకుంటాం నీ స్వరూపానికి. కాబట్టి ముక్కు పట్టుకో. అందుకని ముక్కు పట్టుకొని లోపలికి వెళ్ళడానికి అవకాశం, కాబట్టి శ్వాసను గమనించమని అర్థం అక్కడ. ముక్కు పట్టుకోండి, మనం ఏం చేస్తారు, వీళ్ళు ముక్కు పట్టుకొని దిక్కులు చూసుకుంటారు అటు ఇటు. ముక్కు ఎందుకు పట్టుకోవాలో తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. ఊరికి ఆయన పట్టుకోమన్నాడు, ఈయన పట్టుకుంటాడు తప్ప ఏమాత్రం ఒక్క క్షణం కూడా అడగడు, దాన్ని ఎందుకో కూడా తెలుసుకోలేడు. అంతే పరుగులాట, జీవితం అంతా పరుగు, జీవితం అంతా ఒక బిజినెస్, వ్యాపారం. ఊరికే బతికేస్తున్నాడు తప్ప అసలు పూర్తిగా పరిపూర్ణంగా జీవితాన్ని జీవించలేకపోతున్నాడు జీవుడు. అలా పరిపూర్ణంగా జీవించడానికి ఏమీ అక్కర్లేదని తన యొక్క తన యొక్క వేమన గారు అసలు ఒంటి మీద బట్టలు కూడా లేకుండా చూపించాడు. ఏం అవసరం లేదు మనిషి ఆనందంగా ఉండడానికి. మనిషి ఆనందంగా ఉండడానికి తన శక్తితో తను మమేకమై ఉండాలి, తన ఆత్మతో మమేకమై ఉండాలి, ఆత్మ శుద్ధిగా ఉండాలి. సిద్ధత్వంతో ఉంటే ఎప్పుడు నిత్యము ఆనందమే. ఏది నిన్ను నిన్ను ఏది కూడా బాధించదు అని ఎంత అద్భుతంగా ఆయన జీవించి చూపించాడు మహానుభావుడు. వైరాగ్యానికి తావులేదు, అంతా వైభోగమే. లైఫ్ ఇస్ సెలబ్రేషనే. నువ్వు ఏదైతే ఉందని నమ్ముతున్నావో, ఏదైతే ఇదంతా నిజమని నమ్ముతున్నావో, ఇదంతా ఉట్టి మాయా. మనం ఏం చేస్తాం, వదిలేసిన దగ్గర నుంచి మన అమ్మ నాన్నలు మనకి కనిపిస్తారు. మనకి అమ్మ నాన్నలు మనకి చాలా ఇంపార్టెంట్. మన ఇల్లు, మన చుట్టూ ఉన్న నైబర్స్, అలాగే మనం నమ్మిన సిద్ధాంతాలు, ఆల్రెడీ మనకు తెలిసి తెలియని జ్ఞానం, పూర్తిగా అట్లా ఇరుక్కుపోయి ఉంటాం మనం. తర్వాత భార్య పిల్లలు, తర్వాత వస్తువులు, తర్వాత కీర్తి ప్రతిష్టలు, ఇవన్నిటిలో మనం మునిగిపోయి అసలు యథార్థాన్ని మనం మర్చిపోతాం. అసలు వెలుగుని మనం మర్చిపోయి చీకట్లో జీవిస్తూ ఉంటాం. దీన్ని ఎంత బాగా చెప్పాడంటే, సతులు సుతులు మాయ, సంసారములు మాయ, ధనము గణం మాయ, తానే మాయ అన్నాడు. వీడు మాయ అనే విషయమే వీడు మర్చిపోతుంటాడు. ఆ మాయని గెలిచివాడు మర్మజ్ఞుడు అగుయోగి అన్నాడు యోగి వేమన్ గారు. మరి అలా ఎవరైతే ఆ మాయని గెలుస్తారో, ఇది మాయని తెలుసుకుంటూ అందులో జీవిస్తూ ఉంటాడో, తెలుసుకొని వాడు ఎప్పుడు మోక్షస్థితిలో ఉంటాడు. వాడే యోగేశ్వరుడు, వాడే యోగి వేమన. అలా జీవించాడు కాబట్టి ఆ వేమన ఏమయ్యాడు, యోగి వేమన అయ్యాడండి. ఆయన అలా జీవించాడు కాబట్టే వేమన కాస్త పక్కనే వచ్చింది ఆయనకి యోగి. అంటే యోగి దేనికి బెసకడు వీడు. మంచైనా చెడైనా, మానమైన అవమానమైన, సుఖమైన దుఃఖమైన, జననమైన మరణమైన, శాంతైనా అశాంతైనా, డబ్బున్నా లేకపోయినా, ఎవడన్నా కొట్టినా తిట్టినా, ఎవడన్నా పొగిడినా విమర్శించినా, ప్రశంసన విమర్శించినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, అంటే సమదృష్టితో తను చక్కగా యథార్థాన్ని చూడగలుగుతూ ఉంటాడు. ఏది ఉందో దాన్ని చూస్తూ ఉంటాడు. మనం ఏది లేదో దాని వైపు వెళ్తూ ఉంటాం, ఉన్నదాన్ని మనం చూడం. ఇది మన అజ్ఞానం. ఇది ఒక మాయ. ఏం తల్లి, అందుకని ఏమన్నాడంటే ఈ మాయని గెలడం ఎలాగో కిటుకు చెప్పాడు. కిటుకు వేమన గారు ఒక పద్యం చెప్పొచ్చు, కానీ అందరూ ఒకేలాగా అర్థం కాదు కాబట్టి శతకాన్ని ఇచ్చాడు, వేమన శతకాన్ని మనకి. ఆ వేమన శతకాన్ని గట్టిగా చెప్పకూడదాం మనం అందరం ఒక్కసారి. ఎంత గొప్పదో చెప్పలేము. నిత్యమేది, అనిత్యమేది, ఏది శాశ్వతము, ఏది ఎప్పుడు నీతో ఉంటుంది, నువ్వు దేంట్లో ఉండాలి, దేనితో ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, ఏం మాట్లాడాలి,
ఎలా ఆలోచన చేయాలి, ఇవన్నీ చాలా కూలంకుషంగా అద్భుతంగా చెప్పాడు. ఏది ఎక్కడి ఉండదు, అంతా నీ దగ్గరే ఉంటుంది అని. మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉందని తెలియని మర్చిపోయి ఊరికే ఎద్దులాగా తిరుగుతూ ఉంటాం. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుగలేక ఈ ధర వెతికెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనుమలు తెలుపంగా వశమే మహిళోవేమా. లోపల ఉన్నవాడు ఆ ఎద్దులో మోసినట్టు ఈ శరీరాన్ని మోసుకుంటూ తిరుగుతుంటాడు తప్ప స్పృహ లేక. ఆ స్పృహ ఇలా ఇలా చిటికలో వస్తుంది ఎప్పుడు, అది నువ్వు పరిశుద్ధుడు అయితే. ఆ పరిశుద్ధం చేసుకునే మార్గము, ఆ కిటికీ ఏంటంటే, ఆ తాళం చెవి ఏంటంటే, ఇదిగో మెడిటేషన్, యోగం. దీన్నే మర్చిపోయిన అర్జునుడు కూడా చెప్పాడు కృష్ణుడు. తస్మాత్ యోగి భవార్జున అన్నాడు. వెంటనే తాళం చేపెట్టుకో, తెరుచుకో అన్నాడు. నిన్ను నువ్వు తెరుచుకో. నిన్ను నువ్వు తెరుచుకోవడానికి ఉన్న మార్గం ఏంటి? యోగం. అందుకని ఏమన్నాడు వెంటనే, ఇంకేం చెప్పలేదు ఆయన. తస్మాత్ యోగి భవార్జున అన్నాడు ఆయన, కృష్ణ భగవానుడు. తస్మాత్ వెంటనే యోగి భవ అర్జున, దాన్ని ఆచరించు, యోగాన్ని ఆచరించు. యోగమైన తాళం చెప్తే వెళ్ళు, గురు పెట్టు. నిజానికి ఎక్కడ గురువులు లేరు. మన పిరమిడ్ సొసైటీలో మన గురువు గారు తేటతెల్లం చేశారు. స్పిరిచువల్ సైన్స్ లో, ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆధ్యాత్మిక విజ్ఞానంలో, శాస్త్ర విజ్ఞానంలో నో గురువులు, గురువులు ఎవరు లేరు. ఎవరికి వారే గురువు. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. ఎవడు ముక్తిని వాడే ఉంది, దాన్ని కనుగొనాలి. ముక్తి, ఆనందం, శాంతి, ఆరోగ్యం, విజయం ఇవన్నీ బయట నుంచి రావు. నీ దగ్గర ఉన్నాయి. తనలో సర్వం ఉంది. బ్రహ్మ కోసం, బ్రహ్మజ్ఞానం కోసం ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు. నీ ముక్తి కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సర్వం నీ దగ్గర ఉంది నాయన అని ఎంత క్లియర్ గా, ఎన్ని రకాలుగా చెప్పాలి అన్ని రకాలుగా చెప్పిన మహానుభావుడు యోగి వేమన్ గారు. బ్రహ్మం మనగా వేరే ఏ దేశంలో లేడు. బ్రహ్మ మనగా తానే బట్టబయలు, తన్నే తానెరిగిన తానే పోవు బ్రహ్మము అన్నాడు. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేడు. ఎక్కడో కాశీలో ఉంది, ఎక్కడో ఉంది అని తిరుగుతుంటాం మనం, రకరకాలుగా తిరుగుతుంటాం. కానీ ఎక్కడికి వెళ్ళినా దొరకదు బ్రహ్మానందం. బ్రహ్మానందం ఎక్కడుంది? నువ్వు బ్రహ్మంలో చరిస్తే నీకు బ్రహ్మానందం దొరుకుతుంది. బ్రహ్మంలో చరించడం నేర్చుకోవాలి. అందుకే ఒక కవి రాశాడు ఒక పాట, ఏంటి, మానస సంచరరే బ్రహ్మణి అన్నాడు. బ్రహ్మత్వం ఎప్పుడు దొరుకుతుందంటే నీ మనసులో చరించాలంట, సంచరించాలి. నీ మనసు నీ ఖాళీ చేసుకోవాలి. నీ బ్రహ్మత్వానికి మధ్యలో ఉన్న ఆటంకం ఏంటి? మైండ్. కానీ ఇది ఆపరేట్ చేస్తుంది మనం. కాబట్టి ముక్తి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఈ ముక్తిని ఎలా పట్టుకోవాలో అద్భుతంగా మనకి చెప్పారు మహానుభావులు. ఒకసారి ఏమైందంటే, ఒక చోట ఒక ఆవిడ బాగా పండు ముసలావిడి, చాలా వెతుకున్నది. ఏ వెతుకున్నదో తెలియదు, వెతుక్కుంటుంది. మీలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది చూసారు ఆవిడ్ని. 2-3 గంటలు చదువుతుందండి. ఏం చేసి ఏంటి ఇవిడి, మన సహాయం చేద్దామని అందరూ వెళ్ళారు. ఏమ్మా నువ్వు ఏమి వెతుక్కుంటున్నావు, ఏమైంది నీకంటే? ఆవిడ అంది, నేను బాబు సూది పడేసుకున్నాను అంది. సూది పడేసుకుందట. సూది పడేసుకున్నావా? ఎక్కడ పడేసుకున్నావు అంటే, అదిగో ఆ ఇంట్లో పడేసుకున్నాను అంది. ఆ ఇల్లు చాలా దూరం ఉంది. ఆవిడ వెతికేదానికి ఆ ఇంటికి ఒక 200-300 మీటర్ల దూరం ఉంది. ఆ ఇంట్లో పడేసుకుంటే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే, ఇక్కడ లైటింగ్ ఉందని అంది. అదేంటండి, అదేంటమ్మా లైటింగ్ ఇక్కడ ఉంటే, సూది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, లైటింగ్ ఉంటే దొరకదు కదా, పడేసుకున్న తోడు దొరకాలి కదా, అది ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కోవాలి. కానీ నువ్వు బయట వెతికితే ఏం ఎప్పటికీ దొరకదు, నీ శూన్యం, టైం సమయం వృధా అన్నారు. మీరందరూ ఎందుకు వచ్చారంటే, మేము తీర్థయాత్రకు వచ్చాం. తీర్థయాత్ర ఎందుకోసం అన్నారు? ముక్తి కోసం, ఆనందం కోసం. ఆ మరి మాకు దైవ దర్శనం కోసం అని అన్నారు. ఇవన్నీ నిజానికి ఎక్కడుంటాయో తెలుసా మీకు అని అడిగింది ఆవిడ, తలగొక్కుంటూ ముసలావిడి. ముక్తి దైవం అని ఎక్కడ ఉండో మా దగ్గర ఉంటాయి. మీ దగ్గరే ఉంటే మరి మీ ఇంటి కోసం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగింది. వీటి కోసం మీరు ఇన్ని కాసులు ఖర్చు పెట్టి ఎందుకు వచ్చారు అన్నారు. అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం, అప్పుడు అందావిడి, నా సూది ఎక్కడా పడేసుకోలేదు నేను, మీకు ఇది తెలియజేయాలని ఇందాక నుంచి నాటకం ఆడుతాను అంది. దీన్నే వేమన గారు ఎంతగా చెప్పారంటే, దేశ దేశంలో తిరుగంగా ఆత్మజ్ఞానం అంటుకోదురా ఆయన, కాసులకు తిరిగిన కలుగునా మోక్షం అన్నాడు. డబ్బులు ఖర్చు తప్ప మోక్షం రాదన్నాడు. దేశ దేశములను తిరుగంగా ఆత్మజ్ఞానమది అంటుకొనునే, కాసులకు తిరుగున కల్గున మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత బాగా చెప్పాడో మహానుభావుడు, చెప్పలు పడదాం వేమన గారికి. అసలు ఒక్క పద్యం ఒక్కడు చాలండి. వేమన శతకం తక్కలద్దు, ఒక్క పోయం, ఒక్క పద్యం
మనకి అర్థమైతే మన జీవితం మనకు అర్థమైపోతుంది. మన జీవితం అద్భుతంగా పండించుకోవచ్చు. ప్రతి పద్యంలో ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని నిబిడీకృతం చేసి ఆయన ఎంత మరి ఆయన విశ్లేషణ ఏ రేంజ్లో ఉందో చూడండి. ఏ పద్యం తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది వేమన గారు. శక్తి తరంగాలు అలా వస్తాయి మన పైకి ఆయన పాడుకుంటుంటే. వేమన పద్యాలు పాడుకుంటుంటే అపారమైన శక్తి మన పైన కురుస్తుంది మన పైన. పత్రిజీ పాడిన వేమన శతకం వినండి మీరు అందరూ, ఎంత బాగుంటుందో. ఇది తెలియక ఏం చేస్తాం? నా ముక్తి ఎక్కడ ఉంది, నా ఆరోగ్యం ఎక్కడ ఉంది, నా శాంతి ఎక్కడ ఉంది, నాకు విజయం ఎక్కడ ఉందని మనం ఏం చేస్తాం? ఊరికి వెళుతూ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ అలసిపోతూ ఉంటాం. తిరిగితే వచ్చి తెప్పలు, కూర్చుంటే వస్తే కుప్పలు అన్నాడు ఒక ఆయన. ఏంటి కుప్పలు? కుప్పలు వస్తుంది శక్తి. ఆ శక్తి ద్వారానే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధాత్మగా అవుతావు. మనం ఎలా అయితే వచ్చామో పరిశుద్ధంగా, మళ్ళీ ఇక్కడి నుంచి పరిశుద్ధంగానే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అంతేగాని ఇక్కడి నుంచి చెత్త అంతా పోగు చేసుకొని అపరిశుభ్రంగా వెళ్తే మళ్ళీ రావాలి కడుక్కోవడానికి ఇక్కడికి. దీన్నే చక్రం అన్నారు, జనన మరణ చక్రాలు. ఎందులో తిరిగినంతసేపు ఆ జీవుడు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడట. ఒక్కసారి ఎప్పుడైతే బయటకు వచ్చాడో అదంతా ఆకాశ గగనంలో విహరిస్తూ ఉంటుంది ఆ చైతన్యము. దేహం ధరించిన దగ్గర నుంచి ఎవరైతే ఈ మాయలో పడుతూ ఉంటాడో, తెలియకుండా జీవిస్తుంటాడో అన్ని ఇక్కట్లే వాడి జీవితంలో చప్పట్లు ఉండవు. వాడి జీవితంలో ఉన్నదాన్ని చూస్తూ అనిపించలేడు, యథార్థంగా అనిపించలేడు. పదార్థాన్ని యథార్థం అనుకొని ఉన్నంతకాలం మనిషి జీవితం అంతా అస్తవ్యస్తమే. మై డియర్ ఫ్రెండ్స్, కనిపించే పదార్థం ఇది యథార్థం కాదురా నాయన, ఇది ఒక పదార్థము. యథార్థం ఏదైతే దాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడి జీవితం ఎప్పుడూ సెలబ్రేషనే. బట్టలున్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, పేరున్నా లేకపోయినా, మళ్ళీ ఎవరిని పిచ్చివాడు అన్నా అనకపోయినా, వేమన గారిని ఏమన్నారు? పిచ్చోడు అన్నారు. వేమన ఏమీ లేకుండా, బట్టలు లేకుండా అలా ఉన్నాడు అన్నారు. ఆయన ఏంటి? ఏది ఇక్కడ మనకు శాశ్వతం కాదు అని చూపించాడు ఆయన. లైవ్ ఎగ్జాంపుల్ వేమన్ గారు. ఎంత బాగా జీవించాడో ఆయన చరిత్ర చదవండి, ఎంత అద్భుతంగా జీవించాడు, ఎంత భోగాల్లో ఉన్నాడు. కానీ ఇవన్నీ ఏమీ కాదురా ఆయన అని చెప్పేసి ఆత్మశుద్ధి ముందు, ఆ ఉనికి ముందు ఏది సాటి కాదు. ఆ ఉనికిని ఒక్కసారి మీటితే జీవితం ఎంత బాగుంటుందో వేమన్ గారు అనుభవించి చెప్పాడు. ఆయన అనుభవించి చెప్పాడు. ఎందరో మహానుభావులు ఉన్నారు భారతదేశంలో, అందులో ఒక మహానుభావుడు యోగి వేమన్ గారు. మహానుభావుడు ఎప్పుడు అవుతాడు? మహా అనుభవం పొందినవాడు అవుతాడు అన్నాడు పత్రిసారి. మహా అనుభవాన్ని పొందినవాడే మహానుభావుడు. ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నాం విషయాలు, ఆత్మ అంటున్నాం, అదేదో అంటున్నాం, శక్తి అంటున్నాం, ఇది అంటున్నాం, ఏమన్నా మనకి ఇంకా ఏమీ తెలియదు. మనం ఆ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. పుస్తకాలు చదువుతున్నాం, చాలా విషయాలు వింటున్నాం. శక్తి అంటాం, ఆత్మ అంటాం, అదేదో లోకం అంటాం, ఇంకోటి అంటాం, ఏయో అంటూ ఉంటాం. అంటున్నాం కదా, దర్శించాలి మనం. అది అయితే, ఆ అనుభవం అయితే అప్పుడు అర్థమవుతాడు మనకు యోగి వేమన. ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే మనం దేన్నైతే చేరుకోవాలనుకుంటున్నామో అది మనకు అనుభవం అయినప్పుడు అప్పుడు మనకి యోగి వేమన అంటే అర్థమవుతాడు, కృష్ణుడు అర్థమవుతాడు, బుద్ధుడు అర్థమవుతాడు, యేసుప్రభు అర్థమవుతాడు, పత్రిజీ అర్థమవుతారు. ముందు మన లోపల ఉన్న ఆ పరిశుద్ధాత్మ మనం దర్శించకపోతే, మనకు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో మనకి ఏది అర్థం కాదు. అర్థమైన ఉంటుంది మనకి, కానీ అర్థం కాదు. అందుకే పత్రి సార్ ఏమన్నారంటే ఒకసారి, అన్ని తెలిసినట్టే ఉంటాయి కానీ మనకి ఇంకా ఏమీ తెలియలేదు అనే విషయం మనకి ఇంకా తెలియలేదు అన్నారు. మనకు అన్ని తెలిసినట్టు ఉంటాయట. మనకు చాలా జ్ఞానం వచ్చేసింది, మనకు చాలా తెలిసిపోయింది అనుకుంటాం, కానీ మనకు ఇంకా తెలియలేదురా బాబు ఏమి అనే విషయం ఇంకా మనకు తెలియలేదంట. కాబట్టి ఇంకా మనకు తెలియలేదనే విషయాన్ని తెలుసుకుంటూ ఇలాంటి మహానుభావులు చెప్పిన విషయాల్ని మనం వాటి మీద ధ్యానించాలి. ఇప్పుడు ఒక పోయం తీసుకోండి, బ్రహ్మమనంగా వేరే దేశం లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తానే బ్రహ్మం అన్నాడు యోగి వేమన్ గారు. అసలు బ్రహ్మం అంటే మన దగ్గరే ఉంది కదా, మన బట్టబయలు అన్నాడు కదా, మన లోపలికి వెళ్తేనే ఉందన్నాడు కదా. అసలు ఎక్కడో చూద్దాం బ్రహ్మజ్ఞానాన్ని, ఆ బ్రహ్మానందాన్ని మనం పొందుదాం అని దాని మీద చాలా ఒక్క ప్రయత్నం చేస్తే. ఎలా చేయాలి ప్రయత్నం? ఒక్కసారి పట్టుకోవాలి, పొందాలి. ఇప్పుడు నేను ఇందా చెప్పారు సారు, ఫ్లూట్ వాయిస్తాడు గణేష్ గారు అని. మన పిఎస్ఎస్ఎంలో నాతో పాటు కొన్ని వేల మంది ఫ్లూట్లు పట్టుకున్నారు వాయిద్దామని. ఎందుకు అందరూ రాలేదు? ఎందుకు గణేష్ వాయిస్తాడు, ఇంకా ఎంతమంది వాయించాలి ఇక్కడ మన దాంట్లో? పత్రిసారి ఎంతమంది స్ఫూర్తి అంటే అంత గట్టిగా పట్టుకోలేదు, మధ్యలో విడిచిపెట్టారు. ఎవరు ఏది పట్టుకుంటే అదే. భగవంతుడు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు మనకి ఎప్పుడూను. అనంతం ఉంది భగవంతుడి దగ్గర, అది ఏదైనా సరే మనకు వస్తుంది. మనం దానిపైన
ఫోకస్ చేస్తే ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడు. ఎంత తలిస్తే మనం ఏం చేస్తాం? ఎంతే తలుస్తున్నాం, ఇంతే వస్తుంది. ఇంత తలిస్తే ఇంత వస్తుంది, ఇంత తలిస్తే ఇంత వస్తుంది. ఏది తలిస్తే అది వస్తుంది. ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానమే కావాలని నేను అనుకుంటే పూర్తిగా ఇంక దేని మీద పెట్టుకుంటే ఈ పాడికి నేను కూడా అలైన్మెంట్ అయిపోయి ఉండేవాడినేమో. మధ్యలో నేను ఇంకా ఫ్లూట్ అని ఇలా పెట్టుకున్నాను కదా. అంటే ఏది కావాలి, ఏది బాగా నువ్వు తలుస్తున్నావు, ఏది పరిపూర్ణంగా నువ్వు చడలకుండా పట్టుకుంటే అది నీ వశం అవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే ఇవాళ మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాం. దేనికోసం ఉన్నాం, ఎందుకోసం వచ్చాం, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకోసం వచ్చాం? ఈ ప్లాట్ఫామ్ మీద మనం దేనికోసం ఉన్నాం? మన కీర్తి కోసమా? మన ఆరోగ్యం కోసమా? లేకపోతే మన అందరూ బాగా చూడాలన్నా, బాగా చెప్పేయాలన్నా, బాగా పాడేయాలన్నా? దేనికోసం? ఎందుకోసం నువ్వు చేస్తున్నావు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అయితే మనం ఈ ప్లాట్ఫామ్ మీద మనం వచ్చామో, దేనికోసం మన జీవితాన్ని సఫలీకృతం వైపు నడిపించుకోవడానికి వచ్చామో దానిపైన నీ ఫోకస్ ఉండాలి. ఎలా ఉండాలి? ఎంత అద్భుతం చెప్పాడు. పట్టు పట్టరాదు, పట్టు విడువగా రాదు, పట్టు పట్టరని బిగియ పట్టవలయు, పట్టు విడుడు కంటే పడి చచ్చుట మేలు అన్నాడు. స్వామి దయానంద సరస్వతిని గాజు ముక్కలు ఇచ్చి తాగమంటే తాగేశారు. ఆయన సత్యం కోసం నిలబడ్డాడు మహానుభావుడు. సోక్రటీస్కి విషయం ఇస్తే తాగేశాడు. యేసుప్రభుకి మేకలు కొడుతుంటే కొట్టించుకున్నారు ఆయన. వేమని అందరూ తిట్టుకున్నా ఆయన ఏమీ బెచ్చగలేదు. ఎందుకంటే వాళ్ళు సత్యం కోసమే ఉన్నారు, సత్యం కోసం పట్టుపడి ఉన్నారు, పట్టుకున్నారు, దాన్ని విడిచిపెట్టారు, దానికోసమే జీవించారు, దానికోసమే శరీరాన్ని కూడా విడిచిపెట్టారు. బుద్ధుడు మహారాజు కుమారుడు. అంతటి బుద్ధుడిని కూడా అందరూ ఏళన చేస్తుంటే అన్నిటినీ ఆయన ఊరికే దాన్ని చూస్తూ ఆయన పని ఆయన చేసుకుంటారు, అంతే, పట్టి విడలేదు. దీన్నే దక్షత అంటారు. దక్షత, ఎబిలిటీ. లైఫ్లో ఈ దక్షత ఏ సాధనలో సరే ఎవరైతే చేస్తారో అందులో వాడు దక్షత ఉంటే అందులో రాణిస్తాడు వాడు. జీవితంలో అన్నిటికన్నా అద్భుతమైనది ఏంటంటే ఆత్మవిద్య, మై డియర్ ఫ్రెండ్స్. ఈ విద్య లేకుండా ఎన్ని విద్యలు నేర్చినా మళ్ళీ ఈ విద్య నేర్చుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. ఈ విద్య వస్తే గానీ ఆత్మ పరిశుద్ధము కాదు. ఈ విద్య వస్తే గానీ నీకు ఆత్మజ్ఞాన గుడుకులో నీకు అందుకోలేవు. ఈ విద్య ఎవరు నేర్పిస్తారు? కిటుకు చెప్తారు. ఈ విద్య ఎవరికి వాళ్ళే నేర్చుకోలేదు, ఎవరు నేర్పించలేదు. మనం ఎంతో మంది మహానుభావులు ద్వారా వచ్చే అనుభవాల ద్వారా, ఎంతో మంది దారి చూపించే మహానుభావుల యొక్క సాంగత్యం ద్వారా మనం దీన్ని పొందుతాం. ఏదో లైఫ్లో ఏదో ఒక టైంలో. అది ఇప్పుడే కావచ్చు, లేదా 10 జన్మలు పట్టొచ్చు, లేదా 10 నిమిషాల్లో కావచ్చు. దానికోసం వెళ్తుండాలి. ఎలాగ? దక్షత, పట్టు విడవకుండా. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు పట్టనని బిగియ పట్టవాలి, పట్టు విడుడ కంటే పడి చచ్చుట మేలయ్య అన్నాడు యోగి వేమన. ఎంత బాగా చెప్పారు చూడండి. నువ్వు చావడానికనే సిద్ధపడు, కానీ విడిచిపెట్టమాక. దాన్ని విడిచిపెట్టకు. దేన్ని విడిచిపెట్టద్దు? మనం దేనికోసం వచ్చాం? ఆత్మజ్ఞానం అనే అంశం కోసం వచ్చాం. దానికోసం ఏమైనా కానీ ఇప్పుడు మహాద్రవ పిరమిడ్ ఫౌండేషన్ అని పెట్టారు సార్ రంగస్వామి గారు. ఏమైనా కానీ దీన్ని నడిపిస్తాం, అంతే. మన లక్ష్యం ఏమిటి? అందరికీ మనం తెలుసుకున్న దాన్ని అందరికీ పంచాలి, ఇది మన లక్ష్యం. అందరితో ధ్యానం చేయించాలి, ఇది మన లక్ష్యం. అందరితో అహింస ధర్మం వైపు నడిపించాలి, ఇది మన లక్ష్యం. దీనికోసం ఏమైనా కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఉండలేకపోని నన్ను ఏమైనా ప్రశంసని విమర్శించాలి, నో ప్రాబ్లం. కానీ నేను చెప్పాలనుకున్నది ఇది, దీనికోసం నేను అడుగు వేశాను, ఈ వెనకడుగు వేయను, నడుస్తాను, అంతే నేను. అలాగే నేను ఆత్మను తెలుసుకునే పని కోసం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను, ఇది తెలుసుకొని తీరుతాను ఈ లైఫ్లో. ఇట్లా ఉండాలి పట్టు. ఈ పట్టు పట్టాలి. ఇది మనం పట్టాం. ఎప్పుడు ఎవ్రీడే ప్రాక్టీస్, మెడిటేషన్ అండ్ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఈ 3 చక్కగా మనకు అందించారు. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. మన భగవత్వాన్ని ప్రేరేపించుకోవడానికి, మన లోపల ఆ భగవత్ దర్శనాన్ని దర్శింపు చేసుకోవడానికి కావాల్సినటువంటి చక్కటి ఉపమానాలు ఎన్ని ఉన్నాయో మన పిరమిడ్ సొసైటీ లెక్కేలేదు. అన్ని అక్కర్లొద్దు, ఒక్క వేమన పోయం పట్టుకోండి చాలు. గొర్రెవాడు చంకలో గొర్రె పెట్టుకొని ఆ గొర్రె ఏమైందని వెతుకుతుంటాడట. ఎందుకు వెతుకుతున్నాడు అలాగా? గొర్రె చంకలో ఉందన్న విషయం మర్చిపోయాడు. గొర్రెని మర్చిపోయి నాకు గొర్రె మిస్ అయిపోయిందని వెతుకుతున్నాడు అంట వాడు. గొర్రె వాడి దగ్గర ఉంది, గొర్రె పిల్ల, కానీ వెతుకుతున్నాడు. వీడిని ఏమంటారు?
మర్చిపోయాడు వాడు. వాడి దగ్గర ఉన్నదాన్ని మర్చిపోయాడు. అలాగే మన దగ్గర ఉన్నదాన్ని మనం మర్చిపోయాం. ఆ మర్చిపోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఉన్న చక్కటి మార్గం యోగం. మనం వెర్రితలలు వేస్తున్నాం. ఆ వెర్రితలల నుంచి చక్కటి మార్గంలోకి రావడానికి ఒక మంచి ఉపాయం ఈ లైఫ్లో దొరికింది మనకి. మనసులోన ముక్తి మరి ఒక్క చోటన వెతుకు బోవాడు వెర్రివాడు గొర్రె చంకా పెట్టి గొల్ల వెతగురీత అన్నాడు వేమన. ఎక్కడ వెతక్కల అవసరం లేదు, మన దగ్గర ఉంది. మన నిధి మన దగ్గర ఉంది. ఉందని మనకి చక్కగా గుర్తు చేసిన ఈ లైఫ్లో మన జగద్గురు సుభాష్ పత్రిజీ గారు. మరి వారి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఈ వేమన పద్యాలు మనకే ముందు తెలుసు. పత్రిజీ దగ్గరికి రాకముందు కూడా మనకు తెలుసు ఈ వేమన పద్యాలు, స్కూల్లో చెప్పేవారు. కానీ ఇంత అర్థాన్ని మనకి అర్థవంతంగా తెలియజేయడానికి ఎవరు చేస్తారో ఒక యోగి అయితేనే చేస్తాడు. ఒక వేమన గురించి చెప్పాలంటే వేమన యోగి అయి ఉండాలి. ఆ వేమన యోగి అయిన వాడే వేమన గురించి పరిపూర్ణంగా మనకి విశదీకరించగలడు. అలా విశదీకరించారు మన సుభాష్ పత్రిజీ గారు వేమన గారి గురించి. వేమన గురించి, వీరబ్రహ్మం గురించి, బుద్ధుడు గురించి, కృష్ణుడు గురించి, జీసస్ గురించి, ఆదిశంకరాజు గారి గురించి, ఓషో గురించి, జోరాష్ట్ర గురించి, ఎంతమంది మహనీయులు స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారు అందరి గురించి మనకి అద్భుతంగా మనకి విశదీకరించారు పత్రిజీ గారు. క్రియాయోగం గురించి, మహాత్మా బాబాజీ గురించి, ఇవన్నీ ఎలా తెలిసి మనకి. అలాంటి ఒక చక్కటి ఒక మహా అద్భుతం దగ్గరికి మనం వచ్చాం కాబట్టి ఒక చక్కటి వెలుగులోకి మనం వచ్చాం కాబట్టి ఒక చక్కటి జ్యోతి దగ్గరికి మనం వచ్చాం. ఆ జ్యోతి ఎన్ని జ్యోతులు వెలిగించిందో లెక్కేలేదు. అప్పుడు పత్రిజీ ఒక్కడ ఇవాళ కొన్ని లక్షల కోట్ల మంది పత్రిజీలు ఇవాళ ప్రపంచానికి ధ్యానాన్ని కుమ్మరిస్తున్నారు. గట్టిగా చెప్పలు కొడదాం మన గురుగారికి. ఎంత భాగ్యం ఫ్రెండ్స్. కాబట్టి ఇవాళ మనం ఒక మహానుభావుడు గురించి మనం ఇవాళ చర్చించుకుంటున్నాం. ఎంత భాగ్యమో. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. కొంతమంది 400-500 ఏళ్ళు అంటారు, కొంతమంది 700-800 ఏళ్ళ క్రితం ఉన్నాడు యోగ వేమన అంటారు. ఏదైనప్పటికీ కూడా ఆయన ఏ సంవత్సరంలో వచ్చారో ఏ సంవత్సరం వెళ్ళాడు అన్న దానికన్నా కూడా ఆయన ఇచ్చిన చక్కటి జ్ఞానం ఎంత అద్భుతం చెప్పండి. ఎప్పుడు కూడా మనం ముత్యంలాగా ఉండాలి. ఎప్పుడు ముత్యం వలె. అంటే చాలా ఉంటాయి మన చుట్టూ, కానీ మనం దేన్ని తీసుకుంటామో దాని మన చుట్టూ మనకి పనికిరాని వాళ్ళు ఉంటారు, పనికొచ్చే వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మనం పొగిడే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. కానీ అందులో నీకు ఏది అవసరమో నువ్వు తీసుకోవడం అనేది నీ యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. రావణాసుడు గొప్పవాడు, రాముడు గొప్పవాడు అంటే ఏం చెప్తాం చెప్పండి. వీఆర్ ఆల్ గాడ్స్ అంటాం. అందరూ గాడ్స్ అయినప్పుడు అందరూ గొప్పవారే. రావణాసురుడు గొప్పవాడే. రావణాసురులాగా అలా గొప్పవాడు అయినప్పుడు కూడా ఆయన ఆయన ఉండకూడని విధంగా ఉన్నాడు కాబట్టి అలా ఉండకూడదని మనం నేర్చుకుంటాం ఆయన దగ్గర. ఒక చెడ్డవాడి దగ్గర చెడ్డగా ఉండకూడదని నేర్చుకుంటాం, ఒక మంచివాడి దగ్గర మంచిగా ఎలా ఉండాలో నేర్చుకుంటాం. రాముడు చూసి రాముళ్ళు ఎలా ఉండాలో నేర్చుకుంటాం, రావణాసురుడు చూసి ఆ విధంగా ఉండకూడదని నేర్చుకుంటాం. కాబట్టి ఇద్దరు నేర్పించే వాళ్ళే మనకి. కాబట్టి ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ ఇక్కడ లేదు. అంతా ఒక్కటే అనే సమభావం మనకు వస్తుంది ఎప్పుడు ఈ మహానుభావుల సాంగత్యం వల్ల. యోగి వేమనకి ద్వంద్వం లేదు, జగద్గురు ఆదిశంకరాచార్య దగ్గర ద్వంద్వం లేదు, బుద్ధుడి దగ్గర ద్వంద్వం లేదు, జగద్గురు మన బ్రహ్మర్షి దగ్గర ద్వంద్వం లేదు. నీ దగ్గర ఉందంటే ఇంకా నువ్వు ముత్యం కాలేదు. అదేమన్నారు, చిప్పలోన పట్ట చినుకు ముత్యం బయ్య అన్నాడు. ఎన్నో చినుకులు పడతాయి, అందులో ఏదో ఒక చినుకు చెప్పులో పడుతుందట. ఆ చినుకు ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత అది ముత్యముగా అవుతుంది. చెప్పలోన పడ్డ చినుకు ముత్యం బయ్యే, నీట పడ్డ చినుకు నీళ్ళ కలిసి అన్నాడు. ప్రాప్తం ఉన్న చోట బలమైన తప్పురు అన్నాడు. ఇవాళ మనందరికీ ప్రాప్తం ఉంది కాబట్టి ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఈ ప్లాట్ఫామ్ మనకి అందించారు రంగస్వామి గారు, మాతార్ ఫౌండేషన్ తరఫు. గిరి చెప్పలు కొడదాం వారికి. ఎంత గొప్ప భాగ్యమో. ఈ సమయంలో మనం చక్కగా సత్యం కోసం మనం చర్చించుకుంటున్నాం, సత్యం కోసం మనం చక్కగా శ్రవణం చేస్తున్నాం, సత్యాన్ని మనం మననం చేసుకుంటున్నాం యోగి వేమన గారు అందించినటువంటి శతకం ద్వారా. మనం కూడా ఆ కాల్చిపులో పడ్డ ముత్యం వలె మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క జీవితాన్ని సాఫల్యం వైపు నడిపించుకోవాలి. మన మాట, మన చూపు, మన వినికిడి, మన యొక్క చేష్ట అన్నీ కూడాను పర్ఫెక్ట్గా మనం ఎప్పుడు కాబట్టి అవేర్గా ఉంటూ ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాను, ఎలా జీవిస్తున్నాను, నేను ఎందుకోసం ఉన్నాను ఇక్కడ, నా సమయాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నాను, నేను ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా జీవిత సఫలతకు సోపానాలు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అవేర్గా ఉంటూ మనం చక్కగా దాన్ని గమనించుకుంటూ
మహానుభావులు సాంగత్యాలు వింటూ రోజు వింటాం క్లాసులు. రోజు వస్తున్నారా మాస్టర్స్ ఎవరొకళ్ళు? ఏదో టాపిక్ మీద చెప్తున్నారు కదా. ఇంతమంది ఎందుకంటే, ఇన్ని రకాల టాపిక్లు ఎందుకంటే, ఇన్ని రకాల విషయాలు ఎందుకంటే, ఎవరికైనా అన్ని ఒకే వే ఒకరికి కుదరదు. ఇప్పుడు బెంగళూరు రావాలంటే 4-5 రకాల దారులు ఉన్నాయి. ఎవరికి ఏ దారి సూట్ అవుతుందో ఆ దారి ఎంచుకొని వస్తాడు వాడు. కానీ వచ్చేది ఎక్కడికి? బెంగళూరుకే. వైట్ ఫీల్డ్కి రావాలంటే రకరకాల దారులు ఉన్నాయి మనకి. ఒకడు ఫ్లైట్లో వస్తాడు, ఒకడు ట్రైన్లో వస్తాడు, ఒకడు బస్సులో వస్తాడు, ఒకడు కారులో వస్తాడు. రకరకాల దారులు ఉన్నాయి మనకి. కానీ ఎవడికి ఏ దారి సూట్ అవుతుందో, ఏ దారి వాడికి బాగా అనిపిస్తుందో ఆ దారిలో వాడు రాగలుగుతాడు, వాడి స్థాయిని బట్టి. అలాగే స్పిరిచువల్ జర్నీలో కూడా రకరకాల విషయాలు ఎందుకంటే ప్రతిసారి ఎందుకు అందరూ ఏమంటున్నారంటే, అందరూ వింటున్నప్పుడు మనకు తెలియకుండా ఏదో దాంట్లో మనం కనెక్ట్ అవుతాం. ఏదో ఒకటి మనకి మనం ప్రేరేపిస్తుంది, మనల్ని ప్రేరణ. ఏం తల్లి? కాబట్టి అందరి దగ్గర నుంచి వింటూ మనం నేర్చుకుంటూ, ఆ నేర్చుకుంటూ దాన్ని అప్లై చేయాలి. అప్లై చేయకపోతే సుఖం లేదు. ఇవాళ 4-5 పద్యాలు మనం విందాం. చక్కగా చెప్పాడు గణేష్ మాస్టర్. వినేసాం, చాలా బాగుంది, బాగా పాడేయడం. 4 పద్యాలు ఎంత బాగున్నాయో అని చప్పట్లు కొడితే ఏం సుఖం లేదు దానివల్ల. సున్నా, అది సున్నా. మీకైనా నాకైనా సరే చెప్పిన దాంట్లో అన్ని అవసరం లేకపోయినా ఒక్కటైనా మనం చక్కగా ఆచరణీయోగ్యంగా చేసుకుంటే అది వెన్నపూస జీవితానికి. నీ జీవితానికి చల్లదనాన్ని ఇస్తుంది, నీ జీవితాన్ని సఫలీకృతం వైపు నడిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు 10:30 టైం ఇచ్చారు, 10:30 టైం అయ్యింది. ఓకేనా మాస్టర్? బాగుందా ఈరోజు వేమన? ఎస్ సార్, ఎస్ సార్. గట్టిగా దెబ్బలు కొడదాం వేమన గారికి ఒకసారి. రైట్ సార్, రైట్ సార్. స్నేహితులు అందరూ కూడా చెప్పళ్ళు ఒకసారి సార్కి. ఈరోజు అద్భుతంగా ఇంతవరకు ధ్యాన వేమన ఈ యొక్క కార్యక్రమంలో వేమన పద్యాలు చెప్తూ వాటి యొక్క అంతరార్థం కూడా సారు చాలా వివరంగా చెప్పారు. దాని నుంచి మనకు ఎంతో జ్ఞానం కూడా మనం అందుకున్నాం. సో కాబట్టి ధ్యాన వేమన అంటే వేమన చెప్పినటువంటి ఆ పద్యాల్లో ఉన్న అర్థార్థాన్ని మనము తూచా తప్పకుండా పాటిస్తేనే మనం కూడా ఆ స్థాయికి మనం కూడా ఆయనలాగా తయారయ్యడానికి, అలా మాస్టర్ లాగా తయారయ్యడానికి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది అనేది సార్ యొక్క పద్యాల యొక్క అర్థం చెప్తూ చాలా అద్భుతంగా చెప్పారు. సార్కి ఒకసారి మరి గట్టిగా చెప్పట్లు అందరూ స్నేహితులారా. సార్ వచ్చేసి సంగీతంతో పాటు ఇలా ఎన్నో క్లాసులు చెప్తూ హిమాలయాలకు కూడా ట్రెక్కింగ్ అంటే అక్కడ కూడా మంచి క్షేత్రాల్లో ధ్యానం చేపిస్తూ రేపు ఆగస్టులో లడక్ వెళ్తున్నాం సార్. రేపు ఆగస్టు 3వ తారీఖు ఓకే, ఓకే. లడక్. లడక్. రైట్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్ క్లాసు. మేము అక్కడికి వెళ్ళాము సార్, వేమన గారి సమాధి దగ్గరికి వెళ్ళాము. వెరీ గుడ్. కటారుపల్లెకు వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని రావడం జరిగింది. మీ క్లాస్ అయితే చాలా అద్భుతము. ఎలా అంటే వేమన గారు అంటే ఏంటి, ఏం చేస్తే మనం అలా అవుతాము, ఎంత మంచిగా వివరించారు ప్రతి పద్యానికి కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇది నేను చెప్పచ్చునో లేదో నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఆకలి అయితే మా అమ్మని అడిగేదాన్ని. అమ్మ ఏమన్నా ఉంటే పెట్టి, ఏమన్నా కటార్పల్లిలో ఉన్నాడు ఎల్లు అనేది అనమాట మా అమ్మ ఎప్పుడు. కానీ నాకు ఆ వేమనే వచ్చాడు సార్. ఆ కటార్పల్లిలో పుట్టి పెరిగాడు మా ఆయన, ఆయన పేరు వేమన కుమారి. వెరీ గుడ్. అందుకోసము అక్కడ ఉండి మా అత్తయ్య వాళ్ళు అక్కడ ఉండి ఆ అక్కడికి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవడంతో ఈయన పుట్టాడు అనేసి ఆ పేరు పెట్టుకున్నారట. అందువల్ల ఆ, అలా వచ్చేసారనమాట. నేను చిన్నప్పటి నుంచి అమ్మ అనేది ఇలా జరగడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ క్లాస్ వింటా అన్నప్పుడు కూడా నాకు అవే గుర్తొచ్చాయి. అక్కడికి మేము వెళ్ళి నమస్కారం చేసుకొని అవన్నీ చూసుకొని రావడం జరిగిందనమాట. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఆ వేమన గారి గురించి మాకు అందరికీ కూడా చక్కగా వివరించారు. ఆయన రాసింది ఏం నేర్చుకోవాలి, మనము ఏం ఆచరించాలి అనేది. చాలా చాలా సో ధన్యవాదాలు. ఇప్పుడు కొంతమందికి ప్రశ్నలు స్నేహితులారా మీ యొక్క అనుభవం చెప్పాలంటే చెప్పవచ్చు. తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు సార్ని. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడవచ్చు. ఇంకొక 5 నిమిషాలు అవకాశం ఇద్దాం. తర్వాత ఇంకా 2 విషయాలు మనం తెలుసుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగించవచ్చు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మీరు మాట్లాడాలంటే సార్తో హ్యాండ్ రైజ్ చేయండి. మీనా కుమార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. చాలా చక్కగా, చాలా వేమన గురించి చాలా చక్కగా వివరించారు సార్.
మన ఆంధ్రుల ఆరాధ్య దైవమైన యోగి వేమన గురించి ఈ రోజు తెలుసుకునేదానికి క్లాస్ కూడాను చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటే కూడాను అన్ని ఎందుకో వేమన పద్యాలు వస్తాన్నాయి సార్. ఎందుకు వస్తాన్నాయి ఈ రోజు అనేసి అనుకున్నాను సార్. కానీ ఇప్పుడు మీ ద్వారా అది తెలుసుకున్నందుకు నాకు ముందుగానే అది తెలుస్తాంది అనేది అర్థమైంది సార్. చాలా చక్కగా వివరించారు సార్. మీ మ్యూజిక్ కూడాను చాలా బాగుంటుంది సార్. చాలా థ్యాంక్ యూ. బాగుంది సార్ ఏ ఊరు చెప్పినంత. మేడం మీది? ఏ ఊరు? మాది కర్ణాటక సార్, బాగేపల్లి సార్ మాది. చాలా బాగుంటుంది సార్. మీ మ్యూజిక్ అనే అది పెట్టుకొని ఎప్పుడన్నా మెడిటేషన్ చేస్తాం సార్. అది పంచవాయిద్యాలతో అది చేస్తారు కదండి సార్. అది అంతా చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ చాలా మేడం. చక్కగా చెప్తున్నారు సార్. నాకు చాలా ఇష్టం సార్ వేమన పద్యాలు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడాను మొత్తం ఆత్మజ్ఞానం అంతా దాంట్లోనే ఇమిడి ఉంది సార్. సార్ అద్భుతంగా పాడతారు సార్. అసలు మైమర్చిపోతాం సార్ అది వింటుంటే కూడాను. మీరు కూడా చాలా చక్కగా అది పాడి దానికి అర్థం కూడాను చాలా బాగా వివరించినారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమస్యలు ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎవరికైనా ఎప్పుడైనా సాడ్ గా ఉన్నా, ఏదైనా సమస్య ఉన్న, ఒక వేమన పద్యం చదవండి లేదా వినండి, అవును సార్. వెంటనే వస్తారు. అంత శక్తి ఉంది వేమన పద్యం. అవును సార్. మేడం. థ్యాంక్ యూ రైట్. ఎస్ మాస్టర్స్, నెక్స్ట్ ఎవరైనా మాట్లాడేది ఉంటే అనుభవం పంచుకోండి, లేదంటే ప్రశ్న అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. సో ఇంత అద్భుతమైన క్లాస్ అయిన తర్వాత మీ అనుభవం పంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక లైన్ 2 లైన్లు మాట్లాడి అనుభవాలు పంచుకోండి. ప్రశ్న లేదంటే కూడా ఖచ్చితంగా మీ యొక్క అనుభవం పంచుకోవాలి. రవీంద్రరావు గారు మాట్లాడండి. రవీంద్రరావు. మేడం గారు నమస్తే. సారు చాలా చక్కగా వివరించాడు. వేమన పద్యాలు చెప్తూ మనకి ఆత్మసాక్షాత్కారం ఎలా సాధించుకోవచ్చు, మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా వేమన పద్యాలు చదువుకున్నప్పుడు మనము ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అనేసి చాలా చక్కగా వివరించాడు. అట్లాగే సారు అక్కడ వాయిద్యం సంగీతం చేస్తారని తెలిసింది. చాలా చక్కగా ఉంది మేడం గారు. రైట్. రైట్ స్నేహితులారా, ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు, మరి ఏంటో అర్థం కావట్లేదు. అంటే సరస్వతి గారు, సరస్వతి అమ్మ వీడియో ఆన్ చేసుకోండి. మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. బస్సులో ఉన్నాను మేడం, హైదరాబాద్ నుంచి. పర్వాలేదు, మీరు చక్కగా అక్కడ ఉన్నా వింటున్నారుగా, అది సంతోషం. బస్సులో జర్నీలో ఉన్నాను మేడం, బస్సులోనే ఉన్నాను మేడం. మాట్లాడండి. విన్నాను మేడం, సార్ చెప్పిందంతా విన్నాను. సార్ బాగా గట్టిగా చెప్తా ఉంటారు, చెప్పడం కూడా తడబడకుండా అంత బాగా స్ట్రాంగ్ గా చెప్తా ఉంటారు సార్. వింటా ఉన్నాను. బస్సులో మాట్లాడితే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని బస్సులో కూడా పెట్టుకొని కామ్ గా వింటా ఉన్నాను మేడం నేను. అదే మన క్లాస్ యొక్క గొప్ప విషయం. పర్ఫెక్ట్ యోగి మేడం. ఎక్కడున్నా ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం నడుస్తుంది మీ లైఫ్ లో. ఇదే కదా మేడం ఏం సార్? నమస్తే సార్. చెప్పేవారు. ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అవును సార్, అవును సార్. హైదరాబాద్ నుంచి మా ఊరు నాయుడుపేట సార్. నాయుడుపేట పోతూ ఉన్నాను సార్. ప్రతిరోజు ఈ క్లాస్ అటెండ్ అవుతూ ఉంటాను సార్. సార్ దాన్ని పెట్టుకొని కూర్చొని వింటూ ఉన్నాను సార్. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. బాగా చెప్పారు, చాలా బాగా జర్నీలో ఉన్నా చెప్పారు. కూడా క్లాస్ మటుకు అబ్సెంట్ అవ్వదు సార్. వింటున్నాను మేడం, వింటున్నాను మేడం. రైట్. ఓకే ఓకే రైట్. కళ్యాణ్కర్ స్వప్న మాట్లాడండి. స్వప్న గారు. సార్తో నా లాస్ట్ పద్యం ఒకసారి చెప్పమని చెప్పరా? నేను విన్నాను, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. లాస్ట్ పద్యం విన్నాను, చాలా బాగా అనిపించింది. ఒక్కసారి సార్ ద్వారా ఆ పద్యం వినాలనిపిస్తున్నాను. పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు, పట్టుపట్ట నేని బిగియ పటవలయు
పటు విడుట కంటే పడి చచ్చుట మేలయ్య విశ్వదాభిరామ వినురవేమా. ఇదేనా మేడం? ఇంకోటి చెప్పారు కదా సార్ మీరు చిప్ప గురించి ఏదో చిప్పలోన పడ్డ చినుకు మూత్యం వయ్యే నీటబడ్డ చినుకు నీళ్ళ గలసి ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమా. జీవితంలో దేనికి బాధపడకండి. ఏది రావాలో మన దగ్గరికి వచ్చేస్తుంది, ఏది ఉండకూడదు మన దగ్గర ఉండదు. అది అంతే. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు బాధపడుతూనే ఉన్నా. మీరు కరెక్ట్ అయిన పద్యము నేను అందుకే లేట్ గా జాయిన్ అయ్యాను. వినవలసిన పద్యమే విన్నాను సార్. గుడ్. రైట్ ఏది రైట్ ఏమి తొందర లేదు. అన్ని వెళ్ళిపోయిన దాన్ని కొంచెం చింతించకండి, వచ్చిన దాని కొంచెం ఊరికే సంబరపడకండి. వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి. జీవితం మజిలీ ఇది లైఫ్. అంతేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భానుప్రకాష్ మాట్లాడు. గురుజీ, గురువు మాట్లాడు. గారు, మాట్లాడండి. వినపడుతుంది, మాట్లాడండి. మీరు ఏమన్నా పద్యాలు పాడుతుంటే పత్రిజీ గారు కూడా ఎదురుగా ఉన్నట్టు వారు మాట్లాడుతున్నట్టే ఉన్నది. మాకు చాలా ధన్యవాదాలు. పత్రిసారి అంశంలే కదా, అంతే ఆ, మరి. అందుకని అయితే గత 30 సంవత్సరాల క్రితం ఇలాంటివి ఉండబట్టే, అవి చదువుకోబట్టే, అవి ఆచరించబట్టే సమాజం చాలా శుద్ధంగా ఉన్నది, పవిత్రంగా ఉన్నది. ఇప్పుడు అవి లేకపోవడం వల్ల ఇంగ్లీష్ మీడియాలో లిటిల్ స్టార్ అని రావడం చాలా చండాలంగా తయారయ్యి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా రౌడీ షీటర్లుగా తయారయ్యాడు. కాబట్టి నేను నా యొక్క మనవి ఏంటంటే, ఇలాంటి ఏమన శతకాలు మళ్ళా తిరిగి పూర్వవైభవం రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా ఏ విధంగా వస్తుందో మనకు కొద్దిగా ఎట్లా వస్తుందో ఏందో నాకు అర్థం కావట్లేదు. అది మీరు ఏమన్నా తెలిస్తే చెప్పగలుగుతారా? ఎక్కడున్న వాళ్ళు అక్కడ తన బాధ్యతను తను చేయడమే. ఇప్పుడు మీ బాధ్యత మీరు చేయండి. మీ ఊర్లో స్కూల్లో, కాలేజీలు అన్ని చోట్ల మనలాంటి కొంచెం చెప్పగలిగే మాస్టర్స్ పిలిపించి చెప్పించండి. ఇప్పుడు ఆ స్కూళ్ళల్లో లేదుగా సార్, ఇప్పుడు మనం చేద్దాం అలాంటి సార్. విద్య లేదు. మీ ఊర్లో మీరు పిలిపించి లేకనే కదా ఇదంతా వినాశనం జరుగుతుంది. గతంలో ఉన్నదంటే పవిత్రంగా ఉన్నది. తెలిసిన వాడు చెప్పాలి. మనం అందుకే ఉన్నాం సార్, చెప్దాం, అందరికి చెప్దాం, ప్రయత్నం చేద్దాం. వాడు చిన్నతనం నుంచి విత్తనం నాటితేనే వాడు వృక్షం అయి 10 మందికి నీడనిచ్చే విధంగా ఉంటది. కానీ Yes, ఇప్పుడు sir. లేదు. వాడు చదువుతుండు, ఏం చదువుడు? ఆ చదువు ఎవరికి ఉపయోగపడదు, సమాజానికి కూడా ఉపయోగపడదు. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీల్లో కూడా మనందరం వెళ్ళి ఎక్కడున్న వాళ్ళు అక్కడ మనం తెలియజేద్దాం, మనకున్న అవకాశం, మనకున్న శక్తి మేరకు. అంటే ఆ విధంగా మనం తయారు కావాలి. అది నా యొక్క కోరిక. రైట్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ ప్రోగ్రామ్ బాగుంది సార్. ఇది వేమన గురించి బాగా చెప్పారు మీరు. ఇంకోటి సార్, మీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ దేంట్లో నడుస్తున్నాయి సార్? మీరు నాదయోగి ఫ్లూట్ అని కొట్టండి. అందులో నా స్పీచ్లు ఉంటాయి, సంగీతం అన్ని ఉంటాయి. నాదయోగి ఫ్లూట్. ఓకే 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 థ్యాంక్ యూ సార్. నాదయోగి ఫ్లూట్. నాదయోగి. నాదయోగి. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రైట్ రైట్. ఓకే సార్. సో ఐ థింక్ మనకు ప్రశ్నలన్నీ కూడా చాలా వరకు కవర్ అయినాయి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క రాత్రి వేళలో మనమంతా కూడా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం సార్ దగ్గర, ధ్యాన వేమన పద్యాల ద్వారా. సో ఇవన్నీ కూడా మనం పదే ఇంకా ఎన్నో పద్యాలు వినవచ్చు. తర్వాత మీరు యూట్యూబ్లోకి వెళ్తే పత్రిసారి యొక్క ఆయన నేరుగా పాడినటువంటి, ప్రత్యక్షంగా ఆయన పాడినటువంటి ఈ యొక్క ధ్యాన వేమన పద్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అవి ఒక్కొక్క పద్యం వింటూ ఉంటేనే మనకి ఎంతో ఉత్సాహము, దాని చేత శక్తి మనకు పొందుతూ ఉంటాము. ఖచ్చితంగా అందరూ కూడా మరి వినండి. ఈ కార్యక్రమం ఈరోజు విన్నాం కాబట్టి, ధ్యాన వేమన తెలుసుకున్నాం కాబట్టి, అదే విధంగానే మీరు కూడా ఖచ్చితంగా ధ్యాన వేమన పద్యాలు ఇక మనకు సాటర్డే వస్తూ ఉంది ఇప్పుడు. అంటే ప్రతి శనివారం మనకు ప్రత్యేక ప్రోగ్రాం ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో
ఎవరెవరు ఏ పాటలు పాడగలరో, అంటే ఈ ఇప్పుడు ఎవరైనా కానీ మీరు ధ్యాన వేమన పద్యాలు పాడాలంటే మన యూట్యూబ్లోకి వెళ్ళి సార్ యొక్క పద్యాలు వినండి. ఆ సంగీతాన్ని, అదే సంగీతాన్ని అనుకరించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక 2-3 పద్యాలు ఖచ్చితంగా పాడడానికి ప్రయత్నం చేయండి అని మీ అందరికి కూడా మరొకసారి విన్నపించుకుంటున్నాం. సో అది ఆ పేర్లు కూడా మేడంకి ఇస్తూ పోవాలి రేపటి నుంచి. మీరు శనివారం ఎవరెవరు ప్రత్యేక కార్యక్రమంలో సో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఇవ్వండి. ధ్యాన వేమన పద్యాలు ప్రత్యేకంగా ఎవరెవరు వీలవుతే వాళ్ళంతా కూడా పాడాలని మరొకసారి మీ అందరికి కూడా విన్నపిస్తున్నాం స్నేహితులారా.